ఉన్నాయా లేవా, దీంట్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ అవసరం ఉందా, పిల్లలకి స్ట్రెంగ్స్ ఏమున్నాయి, వీక్నెస్ ఏమున్నాయి. సో అంటే ఇది మేము ఏమంటాము, డి గ్రేడ్ స్టూడెంట్స్, బి గ్రేడ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం ఏం చేయాలి అంటే ఏమైనా మీరు సజెషన్ ఇచ్చారా లేదా. కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఆన్ అకాడమిక్ ప్రాక్టీసెస్, అది మీరు అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్లో ఇవ్వాలి. కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఏంటి అంటే నెగటివ్ కూడా రాయకూడదు. ఇది ఆ టీచర్ ఏం చేయట్లేదు, హీ హాజ్ నో నాలెడ్జ్, హీ డస్ నాట్ టీచ్ వెల్, ఇది కూడా రాయకూడదు. కన్స్ట్రక్టివ్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కోసం మీరు ఏమేమి అంటే వాళ్ళు ఏమేమి చేయగలుగుతారు అని మీరు రాసి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. సో మన స్టేట్ నుంచి ఒక డేటా షేర్ చేయడం జరిగింది. మన నారాయణపేట జిల్లాలో CHMs, this is regarding CHMs, 64% AGRs are invalid. 64% AGRs నారాయణపేట జిల్లాలో CHM రాసిన AGRs invalid ఉన్నాయి. CHMs 64 కదా. Yes. 19% are bad AGRs. Only 17% good ఉన్నాయి. Good category వస్తుంది. సేమ్ మేము MUL की చూస్తే again 46% invalid and 22% only 22% good. So మన 78% bad AGRs మీరు అందులో రాశారు. So what does that mean? మీరు విజిట్ చేస్తూ ఉంటారు బట్ విజిట్లో క్వాలిటీ లేదు. సో ఇట్లా మీరు విజిట్ చేస్తే దట్ ఈస్ ఆల్సో నాట్ బెనిఫిషియల్ టు ఎనీవన్. మీరు కూడా మీ టైం కూడా వేస్ట్ చేస్తున్నారు, అక్కడ ఉన్న టీచర్స్, పిల్లలు, హెడ్ మాస్టర్ టైం కూడా వేస్ట్ చేస్తున్నారు. సో ఏజీఆర్లో ఏమేమి ఉండాలి, దీనికి ఏమైనా గైడెన్స్ ఉన్నాయా? We have a short video on how to write AGR, sir. We have done this training earlier to all CHMs and videos. We want to repeat it again. Voice రాదు, just వినబడుతుంది. సో రియల్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ ఏం చేయాలి, డ్యూరింగ్ ద క్లాస్ రూమ్ ఏం చేయాలి, పోస్ట్ ద క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ ఏం చేయాలి అనే దానికి సంబంధించిన వీడియోని మీకు గత ట్రైనింగ్ కూడా చూడడం జరిగింది సార్. కొన్ని ఇన్ఫర్మేషన్ చూడండి, వీడియో ఆడియో ఆఫ్ కానీ జస్ట్ వీడియో గ్రూప్లో చేద్దాము. సో బేసిక్ డేటా ఆఫ్ ద స్కూల్ అనేది మనం మెన్షన్ చేస్తాం విజిట్ చేసిన ప్రతిసారి. స్ట్రెంత్ ఆఫ్ టీచర్స్ ఎట్లా ఉన్నారు, పిల్లలు ఎట్లా ఉన్నారు, వాళ్ళ అటెండెన్స్ ఏ విధంగా ఉంది. టీచర్ హ్యాండ్ బుక్స్, టీచర్స్ టీచర్ హ్యాండ్ వీడియో టీచర్ హ్యాండ్ బుక్స్ ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి, పిల్లల బుక్స్, టెక్స్ట్ బుక్స్ పూర్తి స్థాయిలో అందాయా లేదా, ఆ అంశాన్ని చూసుకుంటాము. ఆ తర్వాత అక్కడ MGML అంటే మల్టీ లెవెల్ టీచింగ్ చేస్తూ ఉంటే ఒక టీచర్ ఏమిటి 2-3 సార్లు చెప్తా ఉంటే దానికి సంబంధించిన ఆయన స్టాటిక్ ప్లాన్ ఉందా ఏమన్నా చూస్తాం. అది చూసుకున్న తర్వాత మనం క్లాస్ రూమ్ అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేసి వచ్చిన తర్వాత మనం ఆ టైం టేబుల్ చూస్తాం. స్కూల్లో పోయిన తర్వాత ఆ టైం టేబుల్ ప్రాపర్గా ఎన్షూర్ చేస్తున్నారా లేదా, ఆ టైం టేబుల్ ఫాలో అవుతున్నారా లేకపోతే డిస్ప్లే కోసం ఉందా అని చూసుకుంటాం. ఎందుకంటే ఇద్దరు టీచర్లు ఉన్నప్పుడు 5 క్లాసులు మీకు ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ టైం టేబుల్ ఇద్దరికి అడ్జస్ట్ చేసుకునే చూసుకోవాలి. అడ్జస్ట్ చేసిన తర్వాత క్లాస్ రూమ్ అబ్జర్వ్ చేసిన తర్వాత అక్కడ చేస్తున్న మంచి ప్రాక్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందు అప్రిషియేట్ చేయాలి టీచర్ దగ్గర. సో వాట్ ఆర్ ద గుడ్ ప్రాక్టీసెస్ ఆ స్కూల్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాము, ఏదైనా కానీ మనం అప్రిసియేషన్ కూడా స్టార్ట్ చేయాలి. ఒకవేళ క్లాస్ రూమ్ ప్రిమిసెస్ కొంచెం క్లాస్ రూమ్ ప్రిమిసెస్ మొదలుకొని అంటే బయట స్కూల్ ఎన్వైరన్మెంట్ మొదలుకొని క్లాస్ రూమ్ పిల్లల యొక్క పర్సనల్ డిసిప్లిన్ దాకా కానీ, పేరెంటల్ అప్రోచ్ కానీ, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఏది బాగా అనిపించినా ఫస్ట్ ఆ టీచర్ని, ఆ స్కూల్ని అప్రిషియేట్ చేయడం ద్వారా మనం అక్కడ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ తీసుకురావచ్చు. ఆ తర్వాత క్లాస్ రూమ్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ విధంగా మనం కేటగరైజ్ చేసి రాసుకోవాలి సార్. ఎప్పుడైనా సరే ఏజీఆర్ రాసుకుంటే కేటగరైజ్ చేయండి. జనరల్ ఇన్ఫర్మేషన్ కింద స్టూడెంట్ అటెండెన్స్, టీచర్ అటెండెన్స్ రాసుకుంటున్నాం. తర్వాత అబ్జర్వేషన్ క్లాస్ బెస్ట్ ప్రాక్టీస్ ఐడెంటిఫై స్కూల్ రాసుకోవాలి. ఆ స్కూల్ ఐడెంటిఫై చేసిన ఏదో ఒక బెస్ట్ కంపల్సరీగా ఉంటుంది. ఏది బెస్ట్ ఉందో అక్కడ రాయండి. బెస్ట్ ప్రాక్టీస్ వచ్చిన తర్వాత క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ ఏముందో అది మనం మెన్షన్ చేస్తాం. మనం ఒక క్లాస్ అబ్జర్వ్ చేస్తాం, మొత్తం ఒక 40-45 నిమిషాలు కూర్చుంటాం మనం క్లాస్లో, లేదా 245 నిమిషాలు కూర్చుంటాం. ఆ 45 నిమిషాలు కూర్చున్నప్పుడు క్లాస్ రూమ్ ఐడెంటిఫై చేసిన టీచింగ్ పెడగాజీ ఏ విధంగా ఉంటుంది, ఆయన పిల్లలతో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతాం చూసుకొని అది డేటాను యాప్లో ఫిల్అప్ చేస్తూ ఉంటాం. సో మనం మానిటరింగ్ అనేది కేవలం క్లాస్ రూమ్ లో పెడగాజికే పరిమితం కాకుండా ఎంటైర్ స్కూల్ యొక్క స్ట్రక్చర్ మార్చేలాగా ఉండాలి. మన మొదటి విజిట్ తర్వాత రెండోసారి వచ్చే నాటికల్లా మొదటిసారి గమనించిన అంశాలన్నింటినీ కూడా రెండోసారి ఇంప్రవైజ్ చేసేలాగా ఉండాలి. సో ఇలాగ డేటా ఎంటర్ చేసిన తర్వాత మనం యాప్ లో డేటా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆ స్కూల్లో మనం ఐడెంటిఫై చేసిన నీడ్ టు బి ఇంప్రూవ్డ్ కొంచెం బ్యాక్, నీడ్ టు బి ఇంప్రూవ్డ్ ఐటమ్స్ బ్యాక్
ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ సజెషన్స్ ఈ 4 కేటగిరీస్ చేయాలి సార్. జనరల్ ఇన్ఫర్మేషన్, బెస్ట్ ప్రాక్టీస్ ఐడెంటిఫైడ్, అబ్జర్వేషన్, క్లాస్ రూమ్ అబ్జర్వేషన్, తర్వాత ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ సజెషన్స్ ఈ 4 కేటగిరీలో రాయగలిగితే ఈ ఎక్కడ కూడా మనం ఎవరిని కూడా నెగిటివ్ గా తీసుకోవటం ప్రతి ఒక్కరు కూడా ఈ ఏరియా చాలా బాగుంది సార్, మనం ఏ విధంగా ఆడగాలని కూడా లాస్ట్ డెమో చేస్తున్నాం సార్. ఫర్ సపోజ్ నేను ఒక కర్నీ స్కూల్ వెళ్ళాను, అక్కడ వెంకటేష్ సార్ అడిగాను, సార్ ఇది క్లాస్ రూమ్ చాలా బాగా చెప్పారు సార్, ఇట్లా కాకుండా ఈ మల్టీగ్రేడ్ మల్టీగ్రేడ్ టీఎల్ఎం పిల్లలకు ఐఎల్ఎం లాగా హ్యాండ్ ఉంటే బాగుండేమో అని మనం చెప్పే కన్నా సార్ని ఏమడుగుతాం ప్రశ్న అంటే, సార్ మీరు క్లాస్ చాలా బాగా చెప్పారు సార్, నిజంగా చాలా బాగుంది, కాకపోతే ఒకవేళ మీరు మళ్ళీ అవకాశం కల్పిస్తే మీ క్లాస్ రూమ్ మీరు బాగా చేయాలని అంటే మీ ఏ అంశాల్లో ఇంప్రూవ్ అవుతారు అని అడగడం ద్వారా ఆయన సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాడు. ఆయన ఇంట్రాస్పెక్ట్ చేసుకొని తను ఏ విధంగా ఇంప్రూవైజ్ చేయొచ్చు అని చెప్పేసి టీచర్ సెల్ఫ్ చెప్పుకుంటారు. నా టీచింగ్ లో కానీ నా ఈ టీఎల్పీలో కానీ ఈ విధంగా కొంచెం బాగా అనిపించింది సార్ నాకే, నెక్స్ట్ టైం నేను రెక్టిఫై చేసుకుంటాను అని చెప్తాను. సో ఆ విధంగా మనం ఎవరి టీచర్ డిస్కరేజ్ చేయట్లేదు, వాళ్ళ దగ్గర జరిగిన ఏదైతే గ్యాప్ ఉందో వాళ్ళకి ఐడెంటిఫై చేస్తున్నాము, వాళ్ళ దాన్ని కరెక్ట్ మీద చెప్తా ఉన్నాం. ఈ విధంగా చేయడం ద్వారా మనం ఈ అంశాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలో మెన్షన్ చేస్తాం. లాస్ట్ గా చివరిగా మనం అకాడమిక్ అనాలిసిస్ లో రాసే అంశాలు కేవలం అకాడమిక్ అంశాలే ఉండాలని చెప్పేసి చాలా గట్టిగా స్ట్రెస్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ 4 పారామీటర్లతో పాటు మిడ్ డే మీల్ సంబంధించి కానీ తర్వాత అపార్ట్ జనరేషన్ గురించి రాస్తే జనరల్ ఇన్ఫర్మేషన్ చివరిగా రాయండి. ఏరియాస్ ఆఫ్ సజెషన్ ఇంప్రూవ్మెంట్ తర్వాత అదర్ నాన్ అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ అబ్జర్వేషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అని రాసి మీరు క్లోజింగ్ రిమార్క్ రాయండి, సంతకం పెట్టండి. ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఆల్ ద బెస్ట్ గుడ్లకో చెప్పినట్లుగా కొంచెం మోటివేషన్ దొరికేలాగా లాస్ట్ లైన్ రాసి క్లోజ్ చేయండి. ఇది రాయడం వల్ల మన ఏజీఆర్ పూర్తయిపోయిన తర్వాత ఇది ఒక పేజ్ లోనే రాయాలి, హాఫ్ పేజ్ రాయాలని మర్చిపోండి సార్. మీరు ఎన్ని అంశాలు ఉంటే ఆ అంశాలు రండి. ప్రెసిడెంట్ సార్ చూసాను నేను, దాంట్లో 2 పేజీలు రాశారు, డీటెయిల్ గా రాశారు, క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేసినట్టుగా తన సెల్ఫ్ అసెస్మెంట్ చేసి ఒకసారి ట్రై చేయాలి. ఒకసారి క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత 4 పిల్లలతో నేను మాట్లాడాను, అది వాళ్ళు చూస్తారు ఏ విధంగా మాట్లాడని చెప్పి రాశారు సార్. సో ఇది స్పెసిఫిక్ గా ఉంది. లాస్ట్ టైం మనం భారత్ సార్ గారికి చూపించాం యాక్చువల్. సో లాస్ట్ క్లియర్ మెన్షన్ చేశారు. సో క్లాస్ రూమ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ రాశారు, సో అక్కడికే క్లోజ్ చేస్తారు సార్. బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మెన్షన్ చేయొచ్చు, ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మెన్షన్ చేయొచ్చు. సో అక్కడ చూడండి క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ ఒక 5 పాయింట్ రాశారు సార్. అక్కడ వర్క్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు, అందరికీ చదివించారు, పదాలు బోర్డుగా రాశారు, పిఎల్పి ఏ విధంగా ఉందో రాశారు, కింద మెన్షన్ చేశారు 4 పిల్లలు చదివించాను నేను, చదివించిన తర్వాత పిల్లలు చదువుతున్నారు అని రాశారు. సో ఇది క్లాస్ రూమ్ యొక్క ప్రాక్టీస్ సార్ అబ్జర్వ్ చేసిన అంశం. ఈ విధంగా రాయాలి. అది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పటికీ కూడా సార్ మిస్ అయిన 2 అంశాలు ఏమున్నాయి చెప్పాడు. అంతా బాగుంది సార్, తెలియలేదు ఏం రాస్తే బాగుంటుంది అంటే ఆ స్కూల్ మొత్తంలో మనం గమనించే బెస్ట్ ప్రాక్టీసెస్ ముందు రాయగలిగితే ఇంకా బాగుంటుంది. రెండవది మీరు ఇంప్రూవ్మెంట్ కోసం రాశారు సార్, ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం, ప్రాక్టీస్ చేయించాలని రాశారు, అది చాలా బాగుంది, చాలా క్లియర్గా రాసినట్టు. ధారాళంగా చదవడము, చదివితే అర్థం చేసుకోవడము, రాయడము, గణితంలో ప్రాథమిక భావనలపైన ప్రాక్టీస్ చేయగలరు, చాలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తాం. సో ఈ విధంగా రాయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఒక మోడల్ ఏజిఆర్ రాసే 5 పారామీటర్లు అంటారు. ఈ విధంగా రాస్తే మీరు ప్రాపర్ గా ఉంటుంది. దాని ఫోటో తీసుకోండి. ఒక లాస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఏజిఆర్ రాసి వెళ్తారు కానీ మళ్ళీ మీరు విజిట్ చేసే నాటికి దానికి సంబంధించిన యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఎవరి టీచర్ యాడ్ చేయాలి. చాలా నేను విజిట్ చేసిన తర్వాత సో కొంచెం గైడ్ చేయండి. అంటే వాళ్ళు రాయలేకపోతున్నారు కాదు కానీ ఏజిఆర్ రాసిన వెంటనే ఆ ప్రతి పాయింట్ అగేన్స్ట్ గా ఏం యాక్షన్ తీసుకున్నారు ఆ స్కూల్ స్టాఫ్ కూర్చొని చెప్పేసి రాయాలి. ఇది రాయడంతో ఏజిఆర్ కంప్లీట్ అవుతుంది.